మంది. మీ నియోజకవర్గంలో మీ నియోజకవర్గాన్ని మొదలుకుంటే ఆదివాసీ గూడాలన్నీ కూడా దాదాపు పూరి గుడిసెలు, కాంక్రీట్ పెంకతో ఉన్నటువంటి ఇల్లు ఉంటాయి కదా. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ప్రభావం ఎట్లుంది? ఇందిరమ్మ ఇల్లులు చాలా కోరుకుంటా ఉన్నారు. ఉమ్, చాలా ఇప్పుడు మా దగ్గర అయితే చాలామంది ఆశించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీడీఏలకు ఇంకొక 1000, 2000, 1500 ఎక్స్ట్రా అడిగినాం. మీకు తెలుసు ఈరోజు అడవులు అత్యధికంగా ఉన్న జిల్లాలు ఆదివాసీ ప్రాంతాలు నివసించే ప్రాంతాలే. నిన్న కూడా ఒక ఒక 2 పేపర్లలో ఖమ్మం, మన ములుగు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఊపిరితిత్తులు ఈ రాష్ట్రానికని. అవును, అంటే థిక్ ఫారెస్ట్ ఉన్నది మా ములుగు కాన్స్టిట్యున్సీ. హైయెస్ట్ 77 ఉంటుంది, జిల్లా ఏమో 71 ఉందని వచ్చింది. అంటే మా 2 మండలాలు మహబూబాద్ జిల్లాలు ఉన్నాయి. భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, మా గోదావరి అవతల గోదావరి ఆనుకొని ఉన్నాయి ములుగు జిల్లాలు. సో అంటే అటు ఖానాపురం కూడా, ఆదిలాబాద్ కానీ, ఇది అటుపోతే అచ్చంపేట, ఇది అంటే ఎక్కువ అత్యధికంగా మోర్ ఆదివాసీ పీపుల్ లివింగ్ ప్లేసెస్ అన్నట్టు. సో అక్కడ అడవులు ఉన్నాయి, అక్కడ వాళ్ళకి ఇల్లు లేవు, డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు. ఏది చేయాలన్నా ఫారెస్ట్, కనీసం మంచినీళ్ళు బోర్ వేసుకోవాలన్నా ఫారెస్ట్ ప్రాబ్లమ్స్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని గతంలో మేమందరం ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేలందరం పోయి కోరడంతో వారు ఎక్కువ ఇల్లులు ఇచ్చారు. మొన్న కూడా ఆదిలాబాద్లో కోలాంగూడలో ఇల్లులు ఓపెనింగ్ చేసినప్పుడు ఆ తర్వాత జరిగిన మీటింగ్లో మేము రిక్వెస్ట్ చేస్తే వారు ప్రతి గుడిసెను బంగ్లాగా మారుస్తామని చెప్పారు. ప్రధానంగా ప్రతి పోరాటం కానీ ప్రతి ఆరాటం కానీ ఫస్ట్ కూడు, గుడ్డ, గూడు, ఈ 3 ఒంటికి. ఇవి ఇంకా లేనటువంటి ప్రాంతాలు, ట్రైబల్ ప్రాంతాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. కానీ కొంతమంది ఈర్ష్యాభావం చూస్తుంటే బాధ అనిపిస్తుంది. అక్కడ ఏమన్నా ఇక్కడ లేని వాళ్ళకి అక్కడ ఏమన్నా ఇస్తే వాళ్ళకి ఇచ్చిర్రు ఓటుతో కంపారిజన్ చేసేటువంటి. వీళ్ళు బంగ్లాలు ఉండి కూడా అక్కడ పేదోడు, దళితుడు కావచ్చు, ఆదివాసీ కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు. కాకపోతే ఇప్పటికీ కూడా సఫర్ అయ్యేది ట్రైబల్ ప్రాంతాలే. ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అక్కడే అత్యధికంగా వనరులు ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల కన్ను అక్కడే ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ అక్కడే జరుగుతుంది. ఆ డిస్ప్లేస్ అయినటువంటి పీపుల్కు, నిరాశ్రులైన పీపుల్ను సరిగ్గా చూసుకోకపోవడం, వాళ్ళు ఆ ప్రాంతాల నుంచి మారంగానే క్యాస్ట్ పాపం రాకపోవడం. ఇప్పుడు మా దగ్గర గుత్తి కోయాస్ ఉన్నారు, అటు నుంచి రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి ఇటు వచ్చారు. ఇటు వచ్చినాక వాళ్ళకు మనం క్యాస్ట్ ఇవ్వలేకపోతే వాళ్ళు పుట్టుకతో ఆదివాసులు. ఇదే ప్రాబ్లం ఇప్పుడు అస్సాంలో కూడా టేక్ తోటలలో కూలీలుగా పోయినప్పుడు బ్రిటిష్ కాలమో తర్వాత ఏదో సంథింగ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అదే సఫర్ అవుతుంది. పుట్టుకతోటి వాళ్ళ లైఫ్ అదే అయినప్పుడు ఇట్లాంటివి కొంత ఆలోచించాల్సి ఉంటారు. అట్లాంటప్పుడు కొన్ని ఉన్నత వర్గాలు లేదా అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు వాళ్ళతో కంపారిజన్ చేసుకొని, అంటే హ్యుమానిటీ అనేది ఉండాలని నేను కోరుకుంటాను. ఇవాళ ఆదివాసుల, దళితుల, మైనార్టీ అది కాదు, కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను తోడు వాళ్ళకు మనం అండగా ఉండాలి. అంటే తరతరాలుగా వాళ్ళ గుడిసెలు, పూరి గుడిసెలు, చిన్న చిన్న ఇళ్ళలో ఉన్నారు. వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? చాలా చాలా సంతోషం. 5 లక్షలతో రావడం అనేది, 5 లక్షలు వచ్చే టైంలో చూడడం కూడా, అది కూడా దళితులు, ఆదివాసీలు, మరీ ముఖ్యంగా అడవిలలో జీవించే వాళ్ళకైతే అసలు అసాధ్యం 5 లక్షలతోటి. ఇప్పుడు అటు పోతే చెంచులు కావచ్చు, ఇటు కొలాంస్ కావచ్చు, కోవే కావచ్చు, అటు లోపట ఏరియాలలో వాళ్ళు 5 లక్షలు అనేది ఒకటేసారి ఎప్పుడు చూసే. ఇప్పుడు చెంచుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. అచ్చంపేటలో వాళ్ళు రోజు అడవికి పోయి ఇంకా ఏముండదు. వాళ్ళు బయటకు వస్తున్నా కూడా ఆడ అడ్జస్ట్ అవ్వలేని పరిస్థితి. ఇప్పుడు నీళ్ళలో చేపను గడ్డ మీద వేస్తే ఎట్లా గిలగిల కొట్టుకుంటుంది. రోజు అట్లా అలవాటైన ప్రాణాలు. జనరల్గా నేను కూడా 3 రోజుల కోసం, 4 రోజుల కోసం అట్లా అట్లా వస్తాం. 2-3 రోజులు ఉండగానే ఇదేదో కంజెస్టెడ్గా అంత ఒక ఇబ్బందిగా అంట. అరే ఇక్కడ మూలక ఇటు అలవాటు అయిపోతామేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు.